కోట్లు చివాట్లు పెడితే తప్ప మీకు బుద్ధి రాలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించే సమయాన్ని మీరు పరిపాలన మీద కేంద్రీకరించండి. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. ఆడపిల్లలు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సరైన తిండి లేదని, సరైన మంచినీళ్ళు లేదని, ఎలుకలు వాళ్ళను కొరికేస్తున్నాయని, మరి పురుగులు అన్నం పెడుతున్నారని విద్యాశాఖకు మంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్కు మంత్రి లేడు, గిరిజన సంక్షేమానికి మంత్రి లేడు, పోలీస్ శాఖకు మంత్రి లేడు, ఏ శాఖలకు మంత్రి లేడు. ఉన్న మంత్రులేమో ఈ రాష్ట్రంలో ఒక హైడ్రామా నడుస్తూ ఉంది. మరి నేను కేసీఆర్ గారిని మీరేం ముఖం పెట్టుకొని వస్తారు? ఏం సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతున్నారండి? మీరు చెప్పిన రుణమాఫీ ఎంత? ముందు 46 కోట్లు 41 కోట్లు అన్నారు, 39 కోట్లు అన్నారు, బ్యాంకర్స్తో మీటింగ్లో 36 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 26 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 31 కోట్లకు అనుమతులు ఇచ్చిండ్రు. ఆఖరికి మీరు చేసింది 17,000 కోట్లు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే 17,000 కోట్లు సరిపోయింది. మరి 2 లక్షలు చేసినా మీకెందుకు 17,000 కోట్లు అయినాయి? కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ 36 లక్షల మంది రైతులకు చేస్తే మీరు చేసింది కేవలం 22 లక్షల మంది మాత్రమే. దాని మీద సమీక్ష ఉందా? మరి అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు, వాళ్ళకి ఏ విధంగా చేద్దామనే ఆలోచన సోయి మీకుందా? కేసీఆర్ 24 గంటలు, ఆ రోజు పగటి పూట చక్కగా 5 గంటలు కరెంటుకు మరి ఇబ్బంది పడేది. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ బయటికి రావద్దా? ఆడపిల్ల రోడ్డు ఎక్కొద్దు బిందె పట్టుకోనని ఇంటింటికి నల్లా ఇచ్చినందుకు రావద్దా? ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి ఆడపిల్లల్ని ఆదుకున్నందుకు రావద్దా? ఒక ఆరోగ్య లక్ష్మి పెట్టి కడుపు నిండా ఆడబిడ్డకు అన్నం పెట్టినందుకు రావద్దా? కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చి ఆదుకున్నందుకు రావద్దా? మీరేం ముఖాలు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు? మీ ముఖాలు చూసి మొన్న ఓట్లేయలేదండి, మీ ముఖాలు చూసి కాదు, మీ మేనిఫెస్టో చూసి మాత్రమే వేశారు. కానీ దాన్ని కూడా మీరు మరి విస్మరించి దాన్ని కూడా అమలు చేయకుండా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. అసలు మిమ్మల్ని కదా ప్రజలు ఎదుర్కొనేది. గెలిచి 8 నెలలు కాలేదు, మొన్ననే వ్యవసాయ శాఖ మంత్రిని అడ్డుకున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు సిగ్గనిపించట్లేదా? ఒకళ్ళను ఒక ఏళ్ళు ఎత్తి చూపించే ముందు 4 ఏళ్ళు మీ వైపు చూస్తున్నాయనే కనీస జ్ఞానం కూడా లేదు కదా. కేసీఆర్ని విమర్శించడమే మీ సంస్కారం కాదు, అది సంస్కారం అనిపించదు, అది కుసంస్కారం. సంస్కారహీనంగా మాట్లాడటం మీకు అలవాటు అయిపోయింది. మీకు ప్రజలు బుద్ధి చెప్పే వరకు, ప్రజలు మీ నోళ్ళు ముయించే వరకు మరి మీకు గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. అప్పటి వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలన అందించిన కేసీఆర్ని ఏ ముఖం పెట్టుకొని బయటకు వస్తారు అంటే అన్నట్టు ఇప్పుడే భయం అనిపిస్తూ ఉంది, భయపడిపోతూ ఉన్నారు. ఈ ఒక చేతి మీద నడిచే సంసారం కాదు కదా, అనేక కుంపట్లు, అనేక అగచాట్లు. మీకు ఏది చేయాలన్నా ఢిల్లీ పర్మిషన్, ఏది చేయాలన్నా నలుగురు. కానీ ప్రజల అవసరానికి, ప్రజల కష్టానికి మాత్రం ముఖాలు చాటేస్తున్నారు. మీకేమాత్రం జ్ఞానం ఉన్నా మరి పరిపాలన మీద, ఈ సమయాన్ని పరిపాలన మీద పెట్టండి. ఆ పిల్లల్ని ఆదుకోండి. వాళ్ళకు వచ్చే రీఎంబర్స్మెంట్ ఎంత, వాళ్ళ మెనూ పెంచండి, వాళ్ళ డైట్ ఛార్జీలు పెంచండి, వాళ్ళ మెనూ సరిగ్గా అమలయ్యే విధంగా చూడండి. మీరు ఇచ్చిన హామీ అమలవుతుందా లేదా? అనేక ఎన్నికల ముందేమో అందరికని చెప్పారు, కానీ ఓట్లు పడి గెలిచిన తర్వాత కొందరికనే చెప్తున్నారు. అది అందరికీ వర్తించేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఇంకా చౌకబారు మాటలు మాట్లాడటం మీరు బంద్ చేయండి. మీ దృష్టిని అంతా పరిపాలన మీద పెట్టాలని నేను మీకు డిమాండ్ చేస్తూ, ఇలాంటి మాటలు, ఈ కుసంస్కారమైన మాటలు ఇంకోసారి మాట్లాడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీకు బుద్ధి చెప్తాయి, ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న భారీ వర్షాలని కూడా ముఖ్యమంత్రి గారు ఏదో టెలికాన్ఫరెన్స్లో 4 మంత్రులే దొరికినట్టు మీ మంత్రులంతా మరి ఎక్కడ విహారయాత్రకు పోయినరో ముఖ్యమంత్రి గారు అందరినీ పిలిపించుకోండి, జిల్లాలో అందుబాటులో ఉండమనండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, ప్రజలందరినీ ఆదుకునే ఏర్పాట్లు చేయండి. దానితో పాటు
నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రం మరి పరిపాలన గాడిలో లేదు. మరి అధికారులు ఎవరు? మరి అధికారులను మీరు కూడా మీ దృష్టికి వచ్చిన సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.